Hi students, we'll discuss some more different situations related to the string constraints. This is A, if this is B, this is theta, this is moving with the velocity v. At this instant దీని velocity v. అయితే ఇప్పుడు ఈ ఇన్స్టెంట్లో దీని వెలాసిటీ ఎంత? సిమిలర్ ఎలా అంటే మనం ఈ సిచ్యువేషన్ చూసాం కదా, ఈ ఇన్స్టెంట్లో బి వెలాసిటీ వి అయినప్పుడు వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ఏ అట్ దిస్ పర్టికులర్ ఇన్స్టెంట్. సిమిలర్లీ ఇక్కడ థ్రెడ్ ఇలా ఉంది, ఇది ఇన్స్టెంట్లో వి వెలాసిటీతో వెళ్తుంది, ఈ ఇన్స్టెంట్లో వెలాసిటీ ఈ ఎండ్ది వి అట్ అన్ యాంగిల్ టీటా. ఇక్కడ అదే ఏమైంది, ఇక్కడ ఎంత వచ్చింది మనకు, if this is v theta at this particular instant, if this is v, this is theta, v cos theta, v sin theta. So this must be v cos theta, right? So e end velocity kuda v cos theta రైట్ సైడ్ అట్ దిస్ పర్టికులర్ ఇన్స్టెంట్. సో దీనికి ఈ ఇన్స్టెంట్లో అలాంగ్ ది థ్రెడ్ వి కాస్ థీటా ప్రొవైడ్ చేయడానికి ఇది ఈ ఇన్స్టెంట్లో రైట్ సైడ్ జరగాలి థ్రెడ్ లూజ్ అవ్వడానికి. సిమిలర్లీ ఇక్కడ థ్రెడ్ ఏమైంది, ఈ సిచ్యువేషన్లో ఈ పార్టే బెండ్ అయిపోయింది ఇలా. వి దిస్ ఇస్ థీటా. సో ఈ ఇన్స్టెంట్లో థ్రెడ్ లూజ్ అయితే దీనికి ఇన్స్టెంట్లో అలాంగ్ థ్రెడ్ వీ కాస్ థీటా వెళ్ళగలుగుతుంది. సో దట్స్ ద రీజన్ ఇక్కడ ఇది థ్రెడ్ లూజ్ అవ్వడానికి రైట్ సైడ్ వీ కాస్ థీటా జరగాలి అట్ దిస్ పర్టికులర్ ఇన్స్టెంట్. సో ఈ సిచ్యువేషన్లో థ్రెడ్ లూజ్ అవ్వడానికి ఈ పాయింట్ ఇంతకుముందు రైట్ సైడ్ జరిగేది ఇప్పుడు అప్వర్డ్ జరిగితే థ్రెడ్ లూజ్ అవుతుంది. ఎంత జరగాలి, వీ కాస్ థీటా జరగాలి. సో టు ప్రొవైడ్ ఫర్ దిస్ స్ట్రింగ్ along the length v cos theta జరగడం కోసం at this particular instant దీని వెలాసిటీ along the thread v cos theta కోసం ఇది upward v cos theta జరగాలి, బికాస్ అప్వర్డ్ జరిగితేనే థ్రెడ్ లూజ్ అవుతుంది at this particular instant. So similarly if we change the situation little bit, ఇప్పుడు ఇలా ఉంది సిచ్యువేషన్. ఈ ఇన్స్టెంట్లో బి వెలాసిటీస్ రైట్ సైడ్ వి. సో అప్పుడు వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ఈ? సింపుల్, ఇందాక యాక్చువల్లీ ఇది ఇన్స్టెంట్లో రైట్ సైడ్ వి జరగడానికి బీకి ఎంత థ్రెడ్ అవసరం అట్ దాట్ పర్టికులర్ ఇన్స్టెంట్? దిస్ థీటా, ఇటు వి కాస్ థీటా అవసరం. వి సైన్ థీటా ఇన్స్టెంట్లో ఈ వెలాసిటీని దిస్ పర్పెండిక్యులర్ వెలాసిటీ ఈ స్ట్రింగ్ లెంత్కి పర్పెండిక్యులర్ ఉంది కదా, సో దిస్ డజంట్ మ్యాటర్. ఈ వి కాస్ థీటా ఇంతకుముందు ఈ ఎండ్ ప్రొవైడ్ చేసేది అప్వర్డ్ వి కాస్ థీటా జరిగి. ఈ సిచ్యువేషన్లో ఎండ్ ఈజ్ నాట్ మూవింగ్,
సో ఇప్పుడు ఎవరు ప్రొవైడ్ చేయాలి? దిస్ మిడిల్ పార్ట్ అప్వర్డ్ జరగాలి. ఎండ్ v cos theta థ్రెడ్ ప్రొవైడ్ చేయడం కోసం ఎండ్ v cos theta డిస్టెన్సే అప్వర్డ్ జరగాలి. బట్ ఇక్కడ పుల్లి అటాచ్ అయిన మిడిల్ పార్ట్ అనేది v cos theta థ్రెడ్ ప్రొవైడ్ చేయడం కోసం ఎట్ దాట్ పర్టికులర్ ఇన్స్టెంట్ పుల్లి ఎంత అప్వర్డ్ జరగాలి? హాఫ్ జరగాలి. రైట్, వీ హ్యావ్ సీన్ దిస్ కేసెస్. ఎందుకు హాఫ్ అప్వర్డ్ జరిగితే ఇది v cos theta by 2 v cos theta by 2 v cos theta by 2 into 2 ఆల్ టుగెదర్ v cos theta ప్రొవైడ్ చేస్తుంది. ఆ ఇన్స్టెంట్లో దీనికి v వెలాసిటీ రైట్ సైడ్ ఉంటుంది. సో దిస్ అప్వర్డ్ వెలాసిటీ మస్ట్ బి v cos theta by 2. So similarly we can improvise, ఇంకా దీన్ని ఇంప్రవైజ్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఆబ్లిక్ కన్స్ట్రైంట్స్, యాంగిల్ రిలేటెడ్ ఉన్న కన్స్ట్రైంట్స్ ఇవి. సింపుల్. ఇంకా దీన్ని యూ కెన్ ఎక్స్టెండ్. మనం ప్రీవియస్ క్లాసెస్లో వీ హ్యావ్ డిస్కస్ డిఫరెంట్ సిచ్యువేషన్ రిలేటెడ్. ఇలా ఉన్నప్పుడు డిస్కస్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అయినప్పుడు if this is p. సో దీని వెలాసిటీ డౌన్వర్డ్ v అయినప్పుడు దీని వెలాసిటీ ఎంత? సో అప్పుడు ఇదే కేసెస్లో ఇప్పుడు ఎలా అవుతుంది? they can also do, you can also create a situation. Okay, this is m1, this is m2, this is m3, if this is v at that particular instant. ఇప్పుడు at that particular instant m3 రైట్ సైడ్ వెలాసిటీ v అయితే, సో it goes upward, it is also goes upward. ఈ రెండింటి వెలాసిటీస్ ఎంత? ఇన్ దట్ వే వీ కెన్ వర్కౌట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. ఈ ప్రీవియస్ క్లాసెస్లో మనం చూసిన సిచ్యువేషన్స్నే ఇక్కడ ఆబ్లిక్ పెట్టి ఇస్తాడు. Let's discuss this situation. This is a fixed rod. ఇది ఇంకొక ఫిక్స్డ్ రాడ్. Let this be a ring A and let this be another ring B. A కి అటాచ్ అయ్యి ఒక థ్రెడ్ పాస్ అయింది. అండ్ ఈ పాస్ అయిన థ్రెడ్ అనేది బీ రింగ్ లోపల నుండి వెళ్ళి ఇక్కడ ఫిక్స్ అయింది ఈ వాల్కి. సో అట్ దిస్ పర్టికులర్ ఇన్స్టెంట్ లెట్స్ సే దిస్ ఈజ్ టీటా. ఈ ఇన్స్టెంట్లో బీ వెలాసిటీ డౌన్వర్డ్ ఈజ్ వి. సో వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ఏ? What is the velocity of the ring A?
సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇది డౌన్ వచ్చే కొద్దీ ఈ లెంత్ పెరుగుతుంది కదా. సో ఈ పెరిగే లెంత్ కోసం లెంత్ ఎవరు ప్రొవైడ్ చేయాలి? ఈ ఏ మూమెంట్ వల్ల ప్రొవైడ్ చేస్తుంది. బి మూమెంట్ వల్ల ఇక్కడ లెంత్ కావాలి అండ్ ఏ మూమెంట్ అనేది లెంత్ ప్రొవైడ్ చేయాలి. సి లెట్స్ సీ దిస్ యాజ్ ఇదొక సెగ్మెంట్, ఇదొక సెగ్మెంట్, 2 సెగ్మెంట్స్. ఈ సెగ్మెంట్ లెంత్ అనేది ఈ ఇన్స్టెంట్లో ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ బికాస్ డ్యూ టు ద మూమెంట్ ఆఫ్ బి డౌన్వర్డ్ వెళ్ళడం వల్ల ఈ సెగ్మెంట్ లెంత్ అనేది పెరుగుతుంది. సో ఓవరాల్ స్ట్రింగ్ లెంత్ అనేది కాన్స్టెంట్ కదా. లెట్స్ సెగ్మెంట్ 1 సెగ్మెంట్ 2, సెగ్మెంట్ 1 ప్లస్ 2 లెంత్ అనేది కాన్స్టెంట్ స్ట్రింగ్ లెంత్. సో సెగ్మెంట్ 1 లెంత్ పెరిగినప్పుడు ఆ పెరిగిన అమౌంట్ అంతా ఆ లెంత్ అనేది సెగ్మెంట్ 2 తగ్గి సెగ్మెంట్ 1కి ప్రొవైడ్ చేయాలి. సో సెగ్మెంట్ 2లో బి మూమెంట్ అనేది సెగ్మెంట్ 1కి లెంత్ ప్రొవైడ్ చేస్తుంది. బి మూమెంట్ వల్ల సెగ్మెంట్ 1 లెంత్ పెరుగుతుంది అండ్ 2లో సెగ్మెంట్ లెంత్ తగ్గాలి బికాస్ టు ప్రొవైడ్ ద లెంత్ ఫర్ సెగ్మెంట్ 1. So we look at the string like this. It is fixed. And ఈ ఇన్స్టెంట్లో దీని వెలాసిటీ v, ఈ రింగ్ వెలాసిటీ. అయితే దీని లెంత్ తగ్గాలి కదా. సో ఈ ఇన్స్టెంట్లో ఇది డౌన్వర్డ్ వెళ్తుంది. డౌన్వర్డ్ వెళ్ళడం వల్ల దీనికి లెంత్ ప్రొవైడ్ అవుతుంది. సో డౌన్వర్డ్ వెళ్తే వాట్ హ్యాపెన్స్, ఇక్కడ లెంత్ పెరగాలి అంటే ఈ లెంత్ తగ్గడం కోసం ఏ అనేది పైకి వెళ్తుంది. అండ్ ఆల్సో ఈ సిచ్యువేషన్లో వీ కెన్ ఆల్సో సే ఏ మూమెంట్ అనేది అప్వర్డ్, ఎందుకంటే టెన్షన్ కూడా ఉంటుంది. టెన్షన్ విల్ పుల్ దిస్ ఏ అప్వర్డ్ బికాస్ ఈ టెన్షన్లో కొంచెం రైట్వర్డ్ కాంపోనెంట్, కొంచెం అప్వర్డ్ కాంపోనెంట్ ఉంటుంది. సో దిస్ అప్వర్డ్ కాంపోనెంట్ ఆఫ్ దిస్ టెన్షన్ పుల్ ఏ అప్వర్డ్. సో ఇక్కడ V is moving, V cos theta, sorry, సో ఈ ఇన్స్టెంట్లో దీనికి ఈ మూమెంట్కి V అవసరం, ఇది ఫిక్స్డ్. ఇది V వల్ల ఇక్కడ లెంత్ V పెరుగుతుంది. ఈ V ప్రొవైడ్ చేయాలి. ఎవరు ప్రొవైడ్ చేయాలి? దిస్ ఏ. అండ్ జస్ట్ ఎ సెకండ్. సో ఈ సెగ్మెంట్కి కావాల్సిన V అనేది ఈ సెగ్మెంట్ ప్రొవైడ్ చేయాలి. ఈ సెగ్మెంట్లో ఈ పాయింట్ డౌన్వర్డ్ V వెళ్తుంది థీటా తోటి. లెట్స్ సే ఇట్ హ్యాస్ టు గో అప్వర్డ్. లెట్స్ సే V1. అండ్ దిస్ వుడ్ బి థీటా. సో ఈ ఎండ్ అనేది ఇటు V cos theta, ఇటు V sin theta. దిస్ ఎండ్ ఇటు V1 cos theta, ఇటు V1 sin theta. సో విచ్ కాంపోనెంట్స్ ప్రొవైడ్స్ ద లెంత్ ఫర్ దిస్ సెగ్మెంట్ 1 అంటే దిస్ V1 cos theta అండ్ దిస్ V cos theta.
ఈ v cos theta వల్ల ఈ సెగ్మెంట్ 2లో థ్రెడ్ లూజ్ అవుతుంది అట్ దిస్ పర్టికులర్ ఇన్స్టెంట్. ఈ v1 cos theta వల్ల కూడా థ్రెడ్ లూజ్ అవుతుంది. ఆల్ టుగెదర్ సెగ్మెంట్ 2లో థ్రెడ్ లూజ్ అవ్వడానికి కాంట్రిబ్యూట్ చేసే వెలాసిటీస్ ఇవి. సో ఇక్కడ సెగ్మెంట్ 2లో అట్ దిస్ పర్టికులర్ ఇన్స్టెంట్ ఇంత అమౌంట్ ఆఫ్ థ్రెడ్ లూజ్ అవుతుంది. ఈ లూజ్ అయిన థ్రెడ్ని దీనికి v కోసం పాస్ చేస్తుంది. సో దట్ మస్ట్ బి ఈక్వల్స్ టు v. అంటే v ప్లస్ v1 cos theta is equals to v. So v plus v1 equals to v by cos theta. v1 has to be v by cos theta minus v. v of 1 by cos theta minus 1. అండ్ ఒకవేళ మనకు v1 డైరెక్షన్ నెగిటివ్ వస్తే మనం తీసుకున్న డైరెక్షన్ కన్నా ఆపోజిట్ డైరెక్షన్లో ఏ వెళ్తున్నట్టు. సో యాజ్ cos theta is less than 1 and this whole terms becomes greater than 1 and this is greater than 0, ఆల్టుగెదర్ v1 అనేది మనకు పాజిటివ్ వచ్చింది అంటే మనం తీసుకున్న డైరెక్షన్ కరెక్ట్ డైరెక్షన్. సో ఏ మూవ్స్ అప్వర్డ్. అండ్ ఆల్సో సో సిమిలర్లీ ఈ సిచ్యువేషన్ని కూడా if we see at this situation, సో మనకి ఇక్కడ వచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటిది? v ప్లస్ v1 cos theta is equals to v కదా. Just look at this expression, v plus v1 into cos theta is equals to v. So any ideas వస్తున్నాయా? Just looking at that equation, remembering anything? Remembering కాదు, can we look at this situation in a different manner other than ఇప్పుడు మనం చూసిన పద్ధతిలో కాకుండా ఇంకా వేరే పద్ధతిలో చూడవచ్చా దిస్ పర్టికులర్ సిచ్యువేషన్? బికాస్ లుకింగ్ ఎట్ దిస్ సిచ్యువేషన్ చూడవచ్చు. ఎలా అంటే యాజ్ వీ ఆల్వేస్ డూ, ఒకవేళ సిచ్యువేషన్ని విత్ రెస్పెక్ట్ టు బీ చూస్తే, లెట్స్ సే ఇఫ్ యూ సీ దిస్ సిచ్యువేషన్ విత్ రెస్పెక్ట్ టు బీ, with respect to ring B అన్నమాట. సో దెన్ వాట్ హ్యాపెన్స్ హియర్ ఈస్ బీకి బీ ఇన్స్టెంట్లో డౌన్వర్డ్ v వెలాసిటీతో వెళ్తే బీకి ఈ ఎండ్ ఈ ఎండ్ రెస్ట్లో ఉండదు విత్ రెస్పెక్ట్ టు బీ. బీ ప్రకారం ఇది అవే v వెలాసిటీతో వెళ్తున్నట్టు బీ కనిపిస్తుంది. సో విత్ రెస్పెక్ట్ టు బీ సిచ్యువేషన్ ఈస్ ఇది బీ, దీని వెలాసిటీ v. ఓకే, మనం వి అజ్యూమ్ దట్ ఏ వెలాసిటీ ఈజ్ v1 అప్వర్డ్. దిస్ ఈజ్ ఏ, దీని వెలాసిటీ v డౌన్వర్డ్, దీని వెలాసిటీ v1 అప్వర్డ్. సో విత్ రెస్పెక్ట్ టు b ఏ వెలాసిటీ ఏమవుతుంది? v ప్లస్ v1, రైట్. దీని వెలాసిటీ రివర్స్ ఇచ్చి దీనికి ఇస్తుంది. సో ఇది విత్ రెస్పెక్ట్ టు బి అన్నమాట. దిస్ ఈజ్ ఏ. వేర్ ఇస్ టీటా? యా, ఇది టీటా అయినప్పుడు ఇది కూడా టీటా.
this is theta. So looking at this thing, so this situation is very much similar to మనం చూసిన ఫస్ట్ సిచ్యువేషన్. ఏంటిది? ఇది దీని వెలాసిటీ v, ఇది θ అయినప్పుడు ఈ ఇన్స్టెంట్లో దీని వెలాసిటీ ఎంత? సిమిలర్. ఈ రెండు ఆల్మోస్ట్ సేమ్ సిచ్యువేషన్ కదా. సో ఇఫ్ దిస్ ఈజ్ v, దీనికి v ప్రొవైడ్ చేయడం కోసం ఈ ఇన్స్టెంట్లో దీని అలాంగ్ ది రెడ్ కాంపోనెంటే దీనికి ఈ ఇన్స్టెంట్లో v ప్రొవైడ్ చేస్తుంది. అలాంగ్ ది రెడ్ కాంపోనెంట్ ఏంది? v ప్లస్ v1 cos θ, అండ్ ఆల్సో దిస్ ఈజ్ v ప్లస్ v1 sin θ. సో ఈ ఇన్స్టెంట్లో అలాంగ్ ది థ్రెడ్ ఇంత ప్రొవైడ్ చేస్తుంది. ఇది వాడుకొని ఇది ఇన్స్టెంట్లో v జరుగుతుంది. సో సిమిలర్. యా. సో ఎనీ సిచ్యువేషన్ ఫస్ట్ నార్మల్గా చూసిన తర్వాత we can also see with respect to a particular moving point in that situation. That's it. Let's look at the situation. So situation is like this. At this particular instant, if ఈ పాయింట్ అనేది if this end అనేది డౌన్వర్డ్ v వెలాసిటీ తోటి వెళ్తుంది. This guy is pulling this end with the velocity v downward. సో అప్పుడు
యా, సో క్యాపిటల్ M బ్లాక్ వెలాసిటీ ఎంత? సో we'll go, to solve this question we'll go in a reverse way. Okay, దీని velocity v, let's say ఇది ఖచ్చితంగా అప్పుడు వెళ్ళాలి. లెట్స్ సే ఇది క్యాపిటల్ M velocity is అప్వర్డ్ x అనుకుందాం. సో ఇది కిందికి vతో వెళ్ళడం వల్ల ఇట్ ఈస్ లూజింగ్ సమ్ థ్రెడ్, ఇట్ ఈస్ కన్జ్యూమింగ్ సమ్ థ్రెడ్ బికాస్ అండ్ M అనేది పైకి జరగడం వల్ల ఎట్ సమ్ పార్ట్స్ కొంత థ్రెడ్ అనేది లూజ్ అవుతుంది. ఆ లూజ్ అయిన థ్రెడ్ని వి కన్జ్యూమ్ దిస్ ఎండ్ కన్జ్యూమ్ చేసుకొని డౌన్వర్డ్ వి జరుగుతుంది. సో వీల్ చెక్ MX అప్వర్డ్ జరగడం వల్ల ఎంత అమౌంట్ ఆఫ్ థ్రెడ్ అనేది లూజ్ అవుతుందో వీల్ క్యాలిక్యులేట్ అండ్ దట్ హ్యాస్ టు బీ ఈక్వల్స్ టు దిస్ వి. సో జస్ట్ లుక్ ఎట్ దిస్, ఇఫ్ M అప్వర్డ్ X జరిగితే ఇలా ఉంది. సో ఇదంతా అప్పటికి జరగడం వల్ల దిస్ ఈజ్ అదర్ ఎండ్, ఇది ఇంకొక ఎండ్, ఇది X జరుగుతుంది అండ్ ఆల్సో ఇది కూడా అప్వర్డ్ X జరుగుతుంది ఈ ఇన్స్టెంట్లో. సో ఈ పాయింట్ కూడా అప్వర్డ్ అండ్ ఇక్కడ కూడా అప్వర్డ్. యా, దట్స్ ఇట్. అప్వర్డ్ X జరగడం వల్ల ఇలా ఉన్నాయి. సో సెగ్మెంట్స్గా చూస్తే వాట్ హ్యాపెన్స్ ఇస్ ఈ సెగ్మెంట్ అనేది ఈ బ్లాక్ అప్వర్డ్ X జరగడం వల్ల ఇక్కడ X అమౌంట్ ఆఫ్ థ్రెడ్ ఈజ్ లూజింగ్, ఇక్కడ లూజ్ అవుతుంది. ఇక్కడ అప్వర్డ్ X జరగడం వల్ల ఇంకొక ఈ సెగ్మెంట్ అయిపోయింది. లెట్స్ సే లుక్ ఎట్ దిస్ సెగ్మెంట్. వాట్ విల్ డూ ఇస్ విల్ ఓన్లీ డిస్ప్లేస్ X, విల్ ఓన్లీ డిస్ప్లేస్ దిస్ బ్లాక్. అప్పుడు ఎంత థ్రెడ్ లూజ్ అవుతుందో దట్ విల్ బి కన్జ్యూమ్డ్ బై దిస్ థింగ్ అని చెప్పి విల్ సీ ఓన్లీ ఇఫ్ ఈ బ్లాక్ అప్వర్డ్ X జరిగితే ఎంత థ్రెడ్ లూజ్ అవుతుందో చూద్దాం. సో దిస్ ఎండ్ విల్ బి మూవింగ్ అప్వర్డ్ X అండ్ ఇక్కడ ఈ పార్ట్ అనేది అప్వర్డ్ X జరగడం వల్ల ఈ ఇన్స్టెంట్లో అట్ దిస్ పర్టికులర్ ఇన్స్టెంట్ ఇక్కడ X అమౌంట్ ఆఫ్ థ్రెడ్ లూజ్ అవుతుంది. దట్స్ ఓకే, బట్ లుక్ ఎట్ దిస్ థింగ్. ఈ పాయింట్ అప్వర్డ్ X జరగాలని ట్రై చేస్తున్నప్పుడు ఇక్కడ లూజింగ్ కానీ ఎక్స్టెండింగ్ కానీ ఏమన్నా అవుతుందా? ఎక్స్టెండింగ్ హ్యాపెన్స్ ఇఫ్ దిస్ హ్యాపెన్స్ ఇది చాలా ఎక్కువ ఉన్నప్పుడు. వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇస్ అట్ దిస్ పర్టికులర్ ఇన్స్టెంట్ పర్పెండిక్యులర్ మూమెంట్ వల్ల ఈ పాయింట్ యొక్క ఆ ఇన్స్టెంట్లో పర్పెండిక్యులర్ మూమెంట్ వల్ల ఈ రెండింటి మధ్యలో సపరేషన్లో చేంజ్ అనేది రాదు అట్ దాట్ పర్టికులర్ ఇన్స్టెంట్ అని వీ హ్యావ్ డిస్కస్డ్. సో దీని అప్వర్డ్ మూమెంట్ వల్ల ఈ రెండింటి సపరేషన్ చేంజే వస్తుంది. ఈ రెండింటి సపరేషన్ చేంజ్ అనేది ఎఫెక్ట్ అవ్వదు డ్యూ టు దిస్ అప్వర్డ్ మూమెంట్. సో అందుకని ఇక్కడ ఈ ఇన్స్టెంట్లో X అమౌంట్ ఆఫ్ థ్రెడ్ ఇక్కడ లూజ్ అవుతుంది. ఈ అప్వర్డ్ జరగడం వల్ల X అమౌంట్ ఆఫ్ థ్రెడ్ ఇక్కడ లూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఈ సెట్ అప్వర్డ్ X అమౌంట్ ఆఫ్ Xతో వెళ్తుంది ఈ సెగ్మెంట్. సో ఇది X. సో ఇక్కడ లూజింగ్ ఏమి ఉండదు. అండ్ లుక్ ఎట్ దిస్ సెగ్మెంట్, అప్వర్డ్ X జరగడం వల్ల ఈ సెగ్మెంట్కి ఈ పాయింట్ అప్వర్డ్ X జరగడం వల్ల ఇక్కడ దీనికి X అవసరం. సో X ఈజ్ నీడెడ్ అండ్ ఈ ఎండ్ V కిందికి జరుగుతుంది. అంటే ఫర్ ది హోల్ థింగ్ టు హ్యాపెన్ ఈ సెగ్మెంట్కి ఇక్కడ X కావాలి, ఇక్కడ V కావాలి. అంటే లూజ్ అయిన థ్రెడ్ ఏమో X 2X, ఇది లూజ్ అయిన థ్రెడ్.
అండ్ ఇక్కడ కావాల్సిన థ్రెడ్ ఇది ఎక్స్ జరగడం వల్ల సిచ్యువేషన్కి కావాల్సిన థ్రెడ్ ఈ అప్వర్డ్ ఎక్స్ జరగడం వల్ల ఇక్కడ ఎక్స్ కావాలి, ఇక్కడ వి కావాలి. సో ఎక్స్ ప్లస్ వి అనేది కావాల్సిన థ్రెడ్, లూజ్ అనే థ్రెడ్ని ఇది ప్రొవైడ్ చేస్తుంది. సో దిస్ ఎక్స్ ప్లస్ వి హ్యాస్ టు బి ఈక్వల్స్ టు 2x అండ్ వి ఈక్వల్ టు ఎక్స్. అంటే ఈ బ్లాక్ వెలాసిటీ కూడా విఏ ఉండాలి అప్వర్డ్ అట్ దిస్ పర్టికులర్ ఇన్స్టెంట్. సో వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద సిచ్యువేషన్ ఈస్ ఈ పుల్లి దీనికి అటాచ్ లేకపోతే, సో దెన్ ద సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే సో ఇప్పుడు ఎండ్ వెలాసిటీ డౌన్వర్డ్ వి అయితే ఇప్పుడు బ్లాక్ వెలాసిటీ ఏమవుతుంది? సో ఇది అప్వర్డ్ ఎక్స్ జరగడం వల్ల ఇక్కడ ఎక్స్ లూజ్ అవుతుంది, ఇక్కడ ఎక్స్ లూజ్ అవుతుంది. ఇక్కడ ఈ పుల్లికి మూమెంట్ ఉండదు. ప్రీవియస్ కేసులో ఈ పుల్లి దీని మీద ఉంది కాబట్టి పుల్లికి కూడా అప్వర్డ్ మూమెంట్ వచ్చి ఇక్కడ లెంత్ అనేది అవసరం పడింది ఫర్ ది సిస్టమ్ సిస్టమ్ మూమెంట్ కోసం. దీనికి కూడా ఇది అప్వర్డ్ ఎక్స్ జరగడం వల్ల ఈ పుల్లి కూడా అప్వర్డ్ ఎక్స్ జరిగినందుకు ఈ సెగ్మెంట్కి ఇటు ఎక్స్ అవసరం పడుతుంది లెంత్, అండ్ ఇక్కడ వి డౌన్వర్డ్ జరగడం వల్ల ఇక్కడ వి అవసరం పడుతుంది. ఈ ఎక్స్ అనేది ఈ బ్లాక్ అప్వర్డ్ ఎక్స్ జరగడం వల్ల ఈ సెగ్మెంట్కి ఎక్స్ అనేది అవసరం పడుతుంది, బట్ ఇక్కడ పుల్లి అనేది దీనికి అటాచ్ చేయలేదు. సో దట్స్ ద రీజన్ ఇక్కడ దీనికి అడిషనల్ ఎక్స్ అనేది అవసరం లేదు. సో దిస్ సిచ్యువేషన్ ఈస్ వెరీ సింపుల్. అప్వర్డ్ ఎక్స్ జరగడం వల్ల ఇక్కడ ఎక్స్ టోటల్ 2x లూజ్ అవుతుంది. ఆ లూజ్ అనే థ్రెడ్ అని ఇది కన్జ్యూమ్ చేసుకుంటుంది. So this is v has to be 2x and x has to be v by 2. So this is v by 2. So that's the difference.